నుంచి ఈ డెవలప్మెంట్స్ అని మీరు అమరావతి రాజధాని దగ్గర నుంచి చూస్తున్నారు? ఎక్కడ గ్యాప్ వస్తుంది? నేను టెక్నికల్ పాయింట్స్ జోలికి ఇంకెట్లా ఆల్రెడీ చెప్పేశారు. గ్యాప్ ఎక్కడ వస్తుంది ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ మధ్య? సీఎం కార్యాలయం ఒక లేఖ రాస్తే దాన్ని జస్ట్ హైకోర్టు ఆర్డర్ ఉంది కదా అని చెప్పేసి పక్కన పెట్టి ఐ విల్ గో బై రూల్ బుక్ అనటం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఆవిడ సీనియారిటీని కానీ ఆవిడ విజ్ఞతని కానీ ఎవరు ప్రశ్నించట్లేదు. బట్ ది కమిషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ. ఎప్పుడు చూస్తే పొద్దున్న లేస్తే దాంట్లో తప్పులు తడకలే. పేపర్ లీకుల దగ్గర నుంచి తెలంగాణలో చూసాం, ఆంధ్రాలో కూడా చూసాం. అందువల్ల ఆ క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న ఒక సంస్థని లీడ్ చేస్తున్నప్పుడు ఎంత మెటిక్యులస్గా ఆలోచన చేయాలి అనే ఒక అంశాన్ని కమిషన్ చైర్మన్ విస్మరించారా? గుడ్ మార్నింగ్ అండి. 99 ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు. ఇప్పుడు ఏపీబీఎస్సీ దీనికి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి జరిగిన వ్యవహారం అంతా చూస్తే ఇక్కడ ప్రభుత్వ వైఫల్యం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రవికిరణ్ గారు కానీ వివేక్ బాబు గారు అని చెప్పినట్లు ఏపీబీఎస్సీ అనేది అది స్వయంగా వాళ్ళ నిర్ణయాలు తీసుకునేది గవర్నర్ ద్వారా నియమితులు అవుతారు. దానిలో ఎటువంటి సందేహం లేదు. రాజ్యాంగబద్ధమైన సంస్థ. అయితే ఇట్లాంటి అభ్యర్థులు ఒక పక్కన కోర్టుకు వెళ్ళి ఇద్దరు ఈ హార్జాంటల్ కానీ లేదా వర్టికల్ దానికి సంబంధించిన అంశాల మీద వాళ్ళు ఏదైతే వెళ్ళారో హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. ఇద్దరి కోసం మేము వాయిదా వేయలేని పరిస్థితిలో చెప్పింది. అయితే నేననేది ఏంటంటే, సరే ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పారు, లేకపోతే వివేక్ బాబు గారు చెప్పారు, వాళ్ళందరూ కూడా 2019లో అపాయింట్ అయ్యారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అప్పుడే ఇవ్వడం జరిగింది అనేది. సో కూటమి సర్కార్ వచ్చిన తర్వాత దీన్ని వాళ్ళు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. రివ్యూ చేసి అభ్యర్థులకి ఈ విధమైన ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నాయి, ఈ విధమైన కొంతమందికి అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి దాన్ని సరిదిద్దే ప్రయత్నం అన్నా చేపట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ముందు అసలు ఎవరైతే కొన్ని సంవత్సరాల తరబడి ఎదురు చూస్తూ ఉన్నారో నిరుద్యోగులుగా ఉండి గ్రూప్ 2కి సంబంధించి కానీ ఇతర ఉద్యోగాలకు సంబంధించి కానీ వాళ్ళందరూ ఎవరైతే అప్లై 92,000 మంది దగ్గర 92,000 చిల్లర అప్లై చేసుకున్నారు. ఈరోజు చూసినట్టయితే 92% పైగా అటెండ్ అయిన కూడా పరిస్థితి కూడా ఉంది. సో వీళ్ళందరికీ ఎందుకు అవేర్నెస్ చేయలేకపోయారు అనేది ప్రధానమైన సమస్య. ఇంకోటి ఏంటంటే దీనికి అన్నిటి గందరగోళానికి కారణం ఏంటంటే, మేము ఈ సమస్యని ఎముకలుగా పరిష్కరిస్తామని అటు లోకేష్ గారు కానీ కొంతమంది కూటమి సర్కార్లో ఉన్న బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కానీ హామీలు ఇవ్వడం జరిగింది. మరి హామీలు ఇచ్చే విధంగా వాళ్ళు ఏమైనా అభ్యర్థులను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారా? ఒకటి. రెండోది, లేదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లో ఇలాంటి తప్పిదాలు ఉన్నాయి, దీన్ని మేము సరిచేయబోతున్నాము, వాళ్ళు ఆ విధంగా తప్పులు తనకగా ఇచ్చారు అనేది అన్నా కనీసం చెప్పారా? అది కూడా చెప్పాల. ఇంకోటి, ఇప్పుడు ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెలువడుతుంటే ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి లేఖ రాస్తే దానికి రెస్పాండ్ అవుతారా లేదా అనేది కూడా ముఖ్యమంత్రి దగ్గర, సీఎం దగ్గర సమాచారం ఉంటుంది. ఏపీపీఎస్సీ అనేది ఆమె స్వచ్ఛందంగా ఆమె నిర్ణయం తీసుకోవాల్సిన అంశం కాబట్టి ఎవరు ఆదేశించలేరనే ఒక అంశాలు ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ అనేది టెక్నికల్ అంశాలు. ప్రజలు ఇవన్నీ చూడరు. ఎన్నికల కోడ్ ఉందా, లేకపోతే ఎన్నికల కమిషన్ ఉందా? ఇక్కడ 92,000 మందికి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయమైనప్పుడు వాళ్ళకి కొన్ని అపోహలు ఉన్నప్పుడు ఆ అపోహలు తొలగించడానికి చేయాల్సింది పోయి ఆ లెటర్ రాస్తే అంటే ముఖ్యమంత్రి లెటర్ రాశారు కాబట్టి చాలా మంది హోప్ పెట్టుకొని పరీక్షలకు సంబంధించి అభ్యర్థులు చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి చూసాం మనం. మేము వాయిదా పడిద్దనే ఒక దీనిలో ఉన్నాము అనేది కూడా చెప్పారు. సో అంటే అభ్యర్థులు ఎగ్జామ్కి సంబంధించి ఒక గందరగోళానికి గురైన పరిస్థితుల్లో అటెండ్ అవ్వాల్సిన అగత్యాన్ని ఎందుకు కల్పించారు? ఒకటి. రెండోది, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కూటమి సర్కారు నిరుద్యోగులు మోసం చేస్తా ఉంది, అన్ని విధాల నిరుద్యోగ వృద్ధి దగ్గర నుంచి అన్ని ఆయన ఆయకరువు పెట్టారు. అయితే ఆయన కూడా చెప్పాల్సింది ఏంటంటే, తమ ప్రభుత్వంలో హార్జాంటల్గా కానీ వర్టికల్గా కానీ ఇచ్చినప్పుడు ఏదైనా ఇది చోటు చేసుకుంది అనేది కూడా ఆయన చెప్పాల్సింది, అది సరిదిద్దాల్సింది. మీరు కన్వీనియంట్ గా ఒక విషయం మర్చిపోతున్నారు లేదా విస్మరిస్తున్నారు. మనం అంత అకాడమిక్ గా ఉండం కదా. అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక ఆయుధం దొరికింది, నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి లేదా వాళ్ళని పబ్బం కట్టుకోవాలని చెప్తే, ఒక పక్కన ప్రభుత్వం ఏమో వాళ్ళ జీవితాలతో ఆడుకుంది, ఒక రకంగా వాయిదా వేస్తామని ఒక ఆశలు కల్పించి, ఇటు జగన్మోహన్ రెడ్డి అంటే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళేమో వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ విధంగా ఏ విధంగా ప్రభుత్వం మోసం చేస్తుంది. నిజానికి ఒక ఆయుధమే. మరి ఒక అసెంబ్లీ సమావేశాలు జరిగే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆయుధాన్ని ఇచ్చినట్టు అయింది. నిరుద్యోగులకు సంబంధించి కూడా ఆ పార్టీ నిజంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నిరుద్యోగులకు సంబంధించి కూడా ఒక పత్రికా ప్రకటనలకి సంబంధం అయింది. కానీ అసలు ఇట్లా గ్రూప్ 1, 2కి సంబంధించి అభ్యర్థుల్లో నిరసన వ్యక్తమైనప్పుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటానికి ప్రయత్నించింది. కానీ ఆ తప్పుల్ని తొలగించడానికి అవేర్నెస్ చేయడానికి కూడా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా అది కూడా చేయలేదు.
ఒక పక్కన ప్రభుత్వమేమో నిన్న మీరు నిర్లక్ష్యం అన్నది వహిస్తుంది. కరెక్టే. నిన్న ఆదరాబాదరాగా వాళ్ళ అధికార ప్రతినిధి శ్యామల గారు ఏం మాట్లాడారు చూద్దాం ఇదే అంశం మీద ఒకసారి. శ్యామల గారు నిన్న మాట్లాడారు. మరి చాలా ఆలోచన చేసి మలగుల్లాలు పడిన తర్వాత మొత్తానికి స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడారు. ఒకసారి చూద్దాం. రోమ్ నగరం తగలడుతుంటే నీరవ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్టు మొన్న కుంభమేళాలో పుణ్యస్నానాన్ని ఆచరించిన నారా లోకేష్ గారు గ్రూప్ 2 పరీక్షను కూడా ఆ గంగలో కలిపేసినట్టున్నారు. నిరుద్యోగులు ఏమైపోతే నాకేంటి, విద్యార్థులు ఏమైపోతే నాకేంటి అనుకున్నారో ఏమో. బాబుగారి పుత్రరత్నం ఆట విడుపులో ఉన్నారు. ఒక పక్క నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితులు ఏపీలో నెలకొంటే ఈయన దుబాయ్లో దుబారా తిరుగుళ్ళు తిరుగుతున్నారు. మన రెడ్ బుక్ గారు, గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక గౌరవనీయమైన పదవిలో ఉండి, ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి, మీ శాఖలో ఇంత సమస్య ఉంటుంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే దాన్ని చక్కదిద్దాల్సింది పోయి మీ వైఖరి ఎలా ఉందంటే అంగట్లో అమ్మ అంటే ఎవరికి పుట్టేవో బిడ్డ అన్నట్టుంది. రోమ్ నగరం తగలడుతుంటే రైట్, చూశారు కదా ఒకసారి నాగార్జున గారు. ఇప్పుడు సార్ ఒక నిమిషం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే శ్యామల గారు ఎడ్యుకేషన్ గా ఎంత ఉన్నత చదువులు చదివి నాకైతే అవగాహన లేదు, కానీ నేను అనేది ఏంటంటే లోకేష్ గారిని విమర్శించడం కంటే దీనికి హైకోర్టులో కూడా ఈ విధమైన ఇన్ఫాక్ట్ మస్తాన్ గారు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే మస్తాన్ గారు బాగుంటుంది, ఒక మస్తాన్ గారు ఎడ్యుకేషన్